హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొలానికి నీళ్లు పెట్టేదుంది. ఇంకా అందుకని పొద్దున్న లేచి ఏ పని కూడా చేయలేదు. మా వారు మార్కెట్ నుంచి వచ్చారనమాట. ఇంకా తనేమో వంగ చెట్లకెళ్ళి పెడతాను, నువ్వు వెళ్ళి అటు పెట్టు అంటేను ఇంకా సరే అన్నాను. అంటే కాళ్ళు కొంచెం బాలేదులెండి. మొన్న ముంజికాయలు కోయటానికి వెళ్లారు కదా! ఆ రోజు చెట్టు మీద ఉన్నప్పుడంటే కాళ్ళకి ఏదో కోసుకుపోయిందంట. చాలా లోతున కట్ అయిపోయింది. అయినా సరే ఆ రోజు మేమందరం బాధపడతామని చెప్పలేదు. కనీసం నాకు కూడా చెప్పలేదండి. ఆ రోజు నైట్ పనుకునే ముందు ఆయింట్‌మెంట్ రాయమంటే అప్పుడు చూసాను. చాలా లోతున కట్ అయిపోయింది. అందుకని ఇంకా నీళ్ళపాత పద్దాక నిలబడి పెట్టలేరులే అని చెప్పి ఇంకా నేను ఇటైతే ఈరోజు వెళ్తున్నాను. పిల్లలకైతే బ్రష్‌లు చేసుకొని టిఫిన్ చేసేయమని చెప్పాము. వాళ్ళ నాన్న వస్తూ మార్కెట్ నుంచి టిఫిన్ తీసుకొచ్చేసారు. ఇంకా టిఫిన్ తింటే నేనేమో ఇల్లు వాకిలి వరకు ఊడ్చేసి పక్కలయి తీసేసి ఇంకా ఇటైతే చెట్లకేసి వచ్చేసాను నీళ్ళు పెట్టడానికి. పెట్టాను కానీ అసలు ఎన్ని సార్లు కరెంటు వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. చాలా టైం పట్టిందనమాట. అప్పటికి మా వారు కరెంట్ ఇలా అవుతుందని చెప్పి ముందు బేరు చెట్లు పెట్టామన్నారు. ఇంకా నయం దానికి పెట్టేసాం మొత్తం కూడా. అది పెడుతుండగానే 4 సార్లు వచ్చి పోయిందనమాట. ఇంకా తర్వాత ఇవతల పందిరికి సగం పెట్టేశాను. సగానికేమో కరెంట్ పోయింది. ఇంకెంతసేపటికి చూస్తే రావట్లేదని చెప్పి మా వారేమో సింకర్లు పెట్టేసి వచ్చానంటే ఆ పందిరికి సింకర్లు ఉన్నాయిలేండి. ఇంకా సింకర్లకి పెట్టేసి వచ్చేసేలే కరెంట్ వస్తే అవే ఆడతాయని చెప్తాను. ఇంకా ఇదిగో ఇటు నుంచి తీసి అది సింకర్లకి అసలు అక్కడ వైర్ కూడా తీయలేదు. ఇప్పుడు కరెంట్ వచ్చిందంటే మాత్రం ఇంకా నీళ్ళన్నీ వచ్చి నా మొహం మీద పడతాయి ఖచ్చితంగా. దేని పైపు దానికి అనమాట. సింకర్లది సపరేట్గా ఉంటుంది. మళ్ళీ ఆ పందిరిలో చేతి పైపు సపరేటు, ఈ పందిరిలో చేతి పైపుది సపరేటు. ఇది వరకు వేరే చోట 1/2 ఎకరం పొలం ఉండేదిలండి. అది చేసేటప్పుడు పైపులే ఉంటాయి కదా, ఇప్పుడు అది వేరే మా చిన్నమ్మ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇంకా పైపులు అవి తీసుకొచ్చి ఇందులోనే పెట్టేశారు. ఇంకా అటు ఇటు మార్చుకోవడానికి అవసరం లేదనమాట. ఇటు నుంచి అటు పైపు లాగడం చాలా కష్టము. ఇంక ఇది సింకర్లది అనమాట. ఇలాగా ఆ ఎల్ షేప్. ఇంకా స్ట్రైట్దేమో యువతల పందిరిది, ఇంక ఇదేమో యువతల పందిరిది. సో మనకి ఏది కావాలంటే ఇప్పుడు ఆ పైపు అట్లా తీసాను కదా, దాన్ని అట్లా పెట్టి లాక్ వేసేయటమే. అంటే పైపులు లాగాల్సిన పని ఉండదన్నమాట. అప్పట్లో అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళమి. ముందు రోజు బీరకాయలు కోసామండి, చాలా ఎక్కువైనాయి ఆ రోజు మాత్రం. మా 600కి కోసారంట. సూపర్ గోతము మళ్ళీ కొంచెం ఎక్కువైనాయి. ఇంక ఆడాడెక్కడో కాయ ఉన్నాయి. మళ్ళీ ఒక 2 రోజుల్లో మళ్ళీ కోయాలన్నమాట. అంటే 2 రోజులకు ఒకసారి కోత అయితే కోస్తున్నాము. ఇంటిలో మా వారు కాల్ చేసి ఇలా మా పెద్దదిని వచ్చిందంటేను ఇంకా సింకర్లు అవి పెట్టేసి ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా రాగానే ముందు గిన్నెలన్నీ కూడా కడగడానికి బయట పెట్టేశాను. మంచి ఎండగుందనమాట. ఇంకప్పుడే మా తాతయ్య వచ్చి ఇంత చల్లదనంలో గిన్నెలు కడుగుతున్నవేటమ్మా ఇప్పటి వరకు ఏం చేసావంటేను ఇంక ఇలా నీళ్ళ పతికెళ్ళి వచ్చాను తాతయ్య అంటే ఆహా సరే అని చెప్పి టీవీ చూడటానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా తల మీద కండవ కూడా వేసుకున్నాను. అంత ఎండ ఉందనమాట. నా ఊరికనే మళ్ళీ ఎండలో ఉన్నానంటే తలనొప్పి వచ్చేసిద్ది. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వెళ్ళేటప్పుడే బట్టలు అవి వేసి లిక్విడ్ వేసి వాటర్ పెట్టేసి వదిలేసాను. ఇంకా వచ్చాను ఎంపటినే ముందు వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఉతికేసి వాటర్ పోయాక రెండోసారి పట్టుకుంటున్నా. కనకాంబరాల తోట పక్కన చూపించడానికి ఇప్పుడు లేదు. అటు ఇటు 2 వైపులా పోయినాయి. ఇంకా ఇంటి వెనకాల మాత్రం ఉన్నాయి. ఒక్కోసారి పని ఇంతే తేడా పడిపోయిద్ది. అంటే ఇది మా వారికి కాలు బాగాలేదు కదా అందుకు, లేదంటే పొద్దున్నే పని అంతా కంప్లీట్ అయిపోయేదండి. అయితే ఇంకా నేను స్నానం అయి చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. మా పందిర్లోకి వచ్చామంటే బయటికి స్నానం చేస్తే తప్ప అసలు ఉసారు ఉండదనమాట. చీదర పుట్టిద్ది. మొత్తం ఆ తీగలన్నీ కూడా హెయిర్ అంతా కూడా పిచ్చిగూడ్లా చేసేస్తాయి. అప్పటికి తల కండవ కట్టుకునే నీళ్ళపతి పెట్టానండి అలా అనిపించి. ఇక్కడ కూర అయితే నేను ఇంట్లో వంకాయలు ఉన్నాయన్నమాట. ఇంకా వంకాయ టమాటా 2 బంగాళదుంపలు అయితే వేసి కూర వండేసాను. మరోవైపు అన్నం కూడా వండేసాను. పిల్లాడికి చిన్నోడికి జ్వరం తగులుతుందంట. ఇంకా హాస్పిటల్కి చూపించుకొని ఇంక ఇటు వచ్చిందనమాట మా పెద్దదిని. తనకు కూడా చేయి జాలు వచ్చింది. ఇంకా 2 రోజులు ఉండి వెళ్దులని మా వారంటేనే ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నారనమాట. లాస్ట్ పొంగల్ పెట్టుకునే వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి అనమాట. మొన్న పెట్టిన వీడియోలోనే చెప్తాం అనుకున్నాను, కానీ ఆ రోజు వీడియో అంతా కూడా ఇంకా కుదరలేదు ఎక్కడ చెప్పడానికి. అందుకని ఈ వీడియోలో చెప్తున్నా. అంటే కొన్ని కామెంట్స్ మీరు చదివారో లేదో, ఒక్కొక్కరి లైఫ్ ఎలా ఉందంటే వాళ్ళు చెప్తుంటే అసలు కళ్ళెంపటి నీరు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళల్లో సగానికి సగం మంది జీవితము పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే కష్టపడుతున్నారండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, మా బంధువుల్లోనే ఒక అక్కయ్య వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయి 2 ఇయర్స్ అవుతుంది. ఉన్నాడో తెలియదు, చనిపోయాడో తెలియదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. 2 సంవత్సరాల నుంచి వస్తారని ఎదురు చూస్తూనే ఉంది. నాకు అనిపించింది అప్పుడు ఆ అక్కని చూసినప్పుడు, అసలు తినితో పోల్చుకుంటే మనకున్నవి కూడా కష్టాలేనా అనిపించిద్ది అనమాట. తాగునోడైనా తిరుగునోడైనా కళ్ళెదుటుంటే భర్త అదొక ఆనందము. కానీ ఇలా కంటికి కనిపించకుండా కారణం లేకుండా వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది కదా. అలానే అక్క ఏమీ గడుసు కాదు, మెతకే. ఎదురు తిరిగి ఒక మాట కూడా అనలేదన్నమాట. అలాంటి తననే అసలు ఎలా వదిలిపెట్టి వెళ్ళిండో కూడా తెలియట్లేదు.
ఇలా కూడా ఉంటారండి. కానీ మనము అదృష్టంగా భావించాల్సింది ఏంటంటే తాగినాడు తిరిగినాడు మన కళ్ళ ముందే ఉన్నాడు అనేది ఒక తృప్తి అనమాట, అంతే. లాస్ట్ వీడియోలోనే ఒక కామెంట్ వచ్చిందంటే దాని కింద కామెంట్స్ వస్తున్నాయి అనమాట. మనకి తెలిసే ఇంత బాధగా ఉంది, తెలియకుండా ఇంకెన్ని ఉంటాయో చూడండి. కానీ పిల్లల కోసమైనా సరే ఖచ్చితంగా మనం బ్రతకాలి. ఎవరో వస్తారు మన జీవితాలను ఏదో ఉద్ధరించేస్తారని ఎప్పుడూ చూడకూడదు. ఒకరి మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదండి. మనకంటూ సొంతంగా మనము ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని పోషించుకుని వాళ్ళని ప్రయోజకులను చేసామంటే రేపటి రోజుల్లో వాళ్ళే మనకి ఆసరగా ఉంటారు. అండ్ అవతల వ్యక్తి కూడా కుళ్ళుకునేలా మనం వాళ్ళని పెంచాలన్నమాట. ఆ రోజు కామెంట్ చదవగానే నాకు బాధ అనిపించి రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చాను. కానీ ఈరోజు వీడియోలో కూడా దాని గురించి చెప్పాలనిపించింది అనమాట. సో ఇలా ఎవరున్నా సరే స్ట్రాంగ్గా ఉండండి. మనకంటూ సొంత ఆలోచన ఉంది, మనకంటూ జీవితం కూడా ఉంది. సో ఎవరి మీదో మనము డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మనం కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వద్దు అనుకునే వాళ్ళని దూరం పెట్టేస్తేనే మంచిది. వాళ్ళ కోసమే చూస్తూ మన జీవితాన్ని ఎందుకు మనం నాశనం చేసుకోవాలి చెప్పండి, అంతే కదా. ఇది మన ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇద్దరి జీవితంలో కూడా అవతల పర్సన్ కరెక్ట్గా లేకపోతే మార్చే ప్రయత్నం చేయాలి. ఇంకా మారకపోతే మన జీవితం మన పిల్లల కోసమైనా బ్రతకాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు కదండి. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే తీరుతుంది. ఎందుకంటే చేసిన కర్మకి ఫలితాన్ని అనుభవించినప్పుడే అవతల వ్యక్తి విలువ కూడా తెలుస్తుంది. మన మీద మనం ఆత్మవిశ్వాసం ఉంచి ముందుకి సాగిపోతే చాలు, కాలమే సమాధానం చెప్తుంది. ఇంకా వీడియోలోకి వస్తేనేమో సాయంత్రం అయితే తెలిసిందేగా బయట మంచం వేసేవాళ్ళం. ఈసారి మిషన్ కూడా బయటే పెట్టేస్తాను. ఇది నాన్నమ్మ జాకెట్లు అనమాట. 2 అయితే కట్ చేస్తాను. ఇంక ఇదైతే ఒకటి కుడుతున్నా. ఎప్పటి నుంచో కుట్టమని అడుగుతుంది, నాకే కుదరలేదనమాట. ఇంక ఈరోజు పైరుగాయలకి బయటే మా వారు మిషన్ పెట్టి కుట్టుకో అంటేనే ఇంకా బయట పెట్టేస్తాను. నేను ఒక నైట్ డ్రెస్ చూపించాను చూసారా, అది నేను ఆన్లైన్లో తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో. కాకపోతే అది నాకు నేను ఎల్ సైజ్ చేశాను అనమాట. అది ఎక్సెల్ కంటే XXL లాగా ఉంది నా కంటికి. అందులో నాలాంటి వాళ్ళు 2 పెట్టేస్తారనమాట. ఇంకా ఎంత టైట్ అంటే కొంచెం కుట్లేసి లాక్కుందాం అని కాంప్రమైజ్ అయినా సరే ప్యాంటు బాగా లూజ్ అనమాట. ఇంకెందుకులే అని చెప్పి రిటర్న్ పెట్టేశాను. కానీ అది కొంచెం హైట్గా బొద్దుగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, క్లాత్ పరంగా కానీ చాలా బాగుందండి. కాకపోతే నేను బక్కదాన్ని కదా, సో అందుకని నాకు అంతకేమీ అనిపించలేదనమాట. ఇంకా తిరునాళ్ళకి తీసుకొచ్చిన చెరుకులు అనమాట, ఎండకి ఎండిపోతున్నాయి అని చెప్పి ఇంక ఈరోజు ఉండకాడికి బయట పెట్టేస్తాను. అందరం కూడా కలిసి అలా తినేసారనమాట. నెక్స్ట్ పంపు చూపిస్తాను చూడండి. ఈ గులాబీ మొక్క ఏందో సడన్గా పంపేశాక కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక కొమ్మ అయితే ఎండిపోయింది కూడా. వీడియోకి బ్యాక్గ్రౌండ్ కొంచెం సౌండ్ వినిపిస్తుంది కదండి. ఈ ఒక్క వీడియో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. పిల్లకాయలు ఉన్నారనమాట, ఇప్పుడే నిద్రపోయారు, అందుకని వాయిస్ ఇచ్చాను. ఈ పిల్లకాయల దగ్గర మెలుకుతూ ఉంటే అసలు వాయిస్ ఇవ్వలేకపోతున్నా. అది కాకుండా కూలర్ పెట్టామన్నమాట ఈ ఎండకి, అందుకని ఆ సౌండ్కి కొంచెం వెనకాల అలా వినిపిస్తుంది. ఇంకా పంపు గురించి చెప్తాను చూడండి. పంపు అనేది మేము ఆ ముందు రోజు నైట్ వేయించామన్నమాట. అందుకని నేను ఇంకా ఇది కలపాల్సి వచ్చింది. మామూలుగా అయితే అప్పటికప్పుడు మార్నింగ్ అనుకున్నాము, ఇంకా ఈ నైట్కి ఈవినింగ్కి వేసేసాము. అంటే 2 రోజుల నుంచి కరెంట్ ఉండట్లేదు. మాది చివరి కదా, పద్దాక తాతయ్య వాళ్ళ ఇంటికి పోయి ఆడ నుంచి కొట్టుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇంటి ముందు పంపు ఉంటే అని చెప్పి ముందు అసలు ఎప్పుడో వేపించుకుందాం అనుకున్నాం. కానీ అంటే మాది కొంచెం డౌన్ కదా, మళ్ళీ ఇసుక పోసేటప్పుడు పూడుకుపోయిద్ది అని చెప్పి ఇలా మా వారు అన్నారనమాట. అందుకని ఇన్ని రోజులు కూడా మేము ఎప్పుడు పంపు అనేది మేము ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఎలాగో ఇసుక తోలించేసాం కదండి, అందుకని ఈ పంపు కూడా బిగించుకుంటే బాగుంటుందని చెప్పి మార్నింగ్ అనుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ కల్లా మా వారు బడ్జెట్ అంతా చూసి సరేలే వేయించుకుందామని ఎంత అవుతుంది ఏంటనేది కనుక్కున్నారు. మాకెళ్ళి బోర్ తీయటానికి పెద్దగా ఖర్చు ఏమీ అవ్వదండి. ఇసుక నేల కదా, తొందరగానే నీళ్ళు పడిపోతాయి. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే బోర్ తీయాలంటే ₹1,00,000 చేతిలో పెట్టుకొని తీసుకోవటమే. అందుకని అక్కడ ఎక్కువగా 5, 6 ఇళ్ళలు అలా కలిసి బోర్ తీపించుకుంటారనమాట, ఎక్కువ డబ్బులు అవుతాయని. కానీ ఇక్కడ మాకు అలా కాదు, ఒక 10,000లోనే బోర్ అయితే అయిపోయిద్ది. మామూలుగా అయితే కింద భూమిలో నుంచి బోర్ వేసి ఇలా పంపు పెట్టడానికి 6,500 చెప్పారు. మాకు ఆల్రెడీ ఇదివరకే బోర్ తీసాం కాబట్టి దాన్ని బట్టి కనెక్షన్ ఇవ్వడానికంటే అప్పుడు 5,500 అని చెప్పారనమాట. ఇది మనకి ఎలా అంటే కరెంటు ఉన్నప్పుడు మామూలుగా మోటార్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే పంప్ కొట్టుకోవచ్చు అనమాట. ఇలా 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒకే బోర్ కింద ఇలా 2 పెట్టేసుకున్నాం, అటు మోటారు ఇటు పంప్ అనమాట అండి. ఇంకా అనుకున్నంతసేపు పట్టలేదు, తొందరగానే అయిపోయింది కూడా. వాళ్ళు కూడా 3 వచ్చారు. మేము 3 వచ్చారు కదా ఎంతో అడుగుతారేమో అనుకున్నాము, కానీ 300 అడిగారనమాట. చెరొక కొంత. అంటే ఇది వరకు మాకు పొలంలోనే దగ్గర 3, ఇంటి దగ్గరది 4 బోర్లు వేసారులేండి మాకు పొలాల్లోను కానీ ఇక్కడ కానీ. అందుకు మరేమో కానీ ఎక్కువ ఏమీ తీసుకోలేదు. ఒక 300 ఇలే తమ్ముడు చాలా అనేసారనమాట.
నేను మా వారే వెళ్ళాము ఈ ఐటమ్స్ అవి తీసుకోవడానికి. వాళ్ళు చెప్తుంటే అక్కడ షాప్‌లో తీసుకున్నామనమాట. అక్కడే 4,300 ఎంత అయినాయి ఇవన్నీ కూడా. ఇంకా వీళ్ళు ఒక 300 కదా! సో, 4,600 ఒక అటు ఇటుగా 4,500 ఏసుకోండి. అలా 4,500 అయిపోయిందనమాట. ఇంటి ముందు పంపు ఉండేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. బావుందనమాట. ఎప్పటినుంచో పంపు మా తాతయ్య అసలు ఇల్లు కట్టేటప్పుడు ఇలా మోటార్ కంటే పంపే వేపించుకోమన్నారు. కానీ ఇల్లు గట్ట తడపడానికి మోటార్ అయితే బావుంటుంది. పంపు అయితే పద్దాక కొట్టుకొని ఏడ ఇద్దేదని చెప్పి మా వారప్పుడు మోటార్ తీశారు. కానీ అప్పుడు ఇలా 2 విధాలుగా చేయాల్సింది గానీ పొలాలు కదా డౌను అందుకని. సో, మొత్తానికి ఇంటి ముందు పంపు అయితే వేపించేసామండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకసారి ఒకవేళ ఎవరైనా ఏసుకోవాలనుకుంటే కనుక్కోండి. ఇలా అయితే అయితది. అంటే ఒకే బోర్ కింద పంపు, మోటారు 2 కూడా అవుతాయి. మరి మాది ఇసుక నేల అవ్వటం వలన మరి ఇంకా ఏమో కనుక్కుంటే తెలుస్తుంది మీకు కూడా. మెయిన్ కరెంట్ మాకు ఉండదు కదండీ! సరిగ్గా డబ్బాలయి పోతా ఉంటాయి కాబట్టి మేము ఇలా ఏపించుకున్నామనమాట. దానివల్లనే సగం కారణం కూడా. మొత్తానికి ఇప్పుడు కరెంట్ పోయినా ఇబ్బంది ఉండదు. ఇంకా ఇన్వర్టర్ మీద పద్దాక బోరు వేయాలన్న బాధ కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ మా చిన్నమ్మ అంటే మా వదినేమో ఇల్లంతా కూడా ఉడ్చుకొని వచ్చేసింది. ఇంకా బయట మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి కదా! ఇంక అంత మంచిగా కనిపించడం లేదని చెప్పి మొత్తం కూడా తీసేసానండి. ఇంతలో నాన్నమ్మ వచ్చి మా తాతయ్య ఇలా ఉప్మా చేయమంటున్నాడు అంటేను ఇంకా మా చిన్నమ్మనైతే తీసుకొని వెళ్ళింది. అంటే తాతయ్య పెద్దగా అన్నం అయితే తినట్లేదనమాట. ఇంకా తను ఏది అడిగితే అది కనీసం ఆకలితోటైనా వండకుండా తను అడిగింది చేసి పెట్టండిలే అంటేను ఇంకా చిన్నమ్మ అయితే కొంచెం పంచదార అయి తీసుకొని అక్కడికి వెళ్ళింది. ఇక్కడ మా సాత్విక డ్యాన్స్ అసలు నేను గమనించలేదండి అప్పుడు. భలే వేసింది అసలు. ఇంకెదుగో వీళ్ళైతే అక్కడికి వెళ్తున్నారు. మా రేణు మాత్రం నాకు ఈరోజు భలే హెల్ప్ చేసింది. నేను ఒక్కదాన్ని అయింటే కొంచెం టైం పట్టేదేమో. నాతో పాటు ఇటు సైడ్ అన్నీ మా రేణునే పీకేసిందనమాట. ఇటు సైడ్ మొక్కలన్నీ నేను తీసేసాను. ఇంకా మొత్తం ఊడ్చేస్తున్నామని కూడా అంది. వద్దులే అమ్మ ఇదంతా కూడా అంత తొందరగా వచ్చే చెత్త కాదని చెప్పి ఇంకా తర్వాత నేనే మొత్తం పీకేసి ఊడ్చాననమాట. మొత్తం కూడా అవతల వైపు వేసేసాను. ఇప్పుడున్న ఎండలకి 2 రోజులకి ఎండిపోతుంది. ఇంకా మా వారు కాల్చేస్తారులే అని చెప్పి అవతల వైపు పడేసాను. ఇంకా మా సాత్విక చూసారా ఎక్కడ నేను చీపురు పట్టుకుని వచ్చో ఊడ్చేస్తానని చెప్పి పోటీగా వచ్చి మరీ ఊడ్చేస్తుంది. అమ్మ చాలే అమ్మ ఇంకా రా అని చెప్పి తన్ని పంపించి నేను పొలాల చీపురుతో అయితే మొత్తం ఊడ్చేస్తాను. ఎంత వచ్చిందంటే చెత్త అంటే వీళ్ళు చెరుకు తిన్నారనమాట. చెరుకు తినేసి విసిరి విసిరి ఆ చెట్ల మధ్యలోనే బాగా విసిరేశారు. నేను చూస్తూనే ఉన్న రోజు కూడా సగం ఆ చెరుకు మొక్కలు అంతా చెత్త చెత్తగా అనిపించే తీసేసానండి. ఈ తిరణాలప్పటి నుంచి అసలు ఎక్కడ చూసినా ఈ తినేసి పడేసిన చెరుకు మొక్కలే కనిపిస్తున్నాయి అనమాట. పిప్పంతా కూడా వీటితో పాటు కనకాంబరాల చెట్లు కూడా తీసేసాను. మొత్తం ముడత వచ్చేసి అసలు ఏం బాగాలేదనమాట. ఇంక మా వారేమో అసలు చామంతి మొక్కలు కూడా తీసేయమన్నారు. కానీ నేనే ఉంచాను చూద్దాంలే తర్వాత వేరే చోట ఏడైనా ఒక చోట నాటుదాంలే అని చామంతి మొక్కల వరకు ఉంచేసి మిగతా కనకాంబరాల మొక్కలు కానీ ఇవన్నీ కూడా తీసేసాను. ఇవన్నీ మొక్కలు వేసే కంటే ఒక 4 రకాల కూరగాయ మొక్కలు వేసుకుంటే ఉత్తమం అండి. నాకు అదే ఐడియా వచ్చిందనమాట. ఎలాగో మొత్తం తీసేసాం కదా కొంచెం బెండకాయలు, చిక్కుడుకాయలు, గోంగూర, తోటకూర అట్లా వేసుకుందామంటేనేమో కాకపోతే ఇప్పుడు వేసినా సరే మళ్ళీ వచ్చే టైంకి నేను ఉండననమాట. ఊరు వెళ్ళిపోతాను అప్పటికి. అవి ఎలాగైనా రావటానికి 40 రోజులు అట్లా పడతాయి. ఇంకా అందుకని మా వారేమో వద్దులే నేల బాగా కాలని తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఏదో ఒకటప్పుడు చూద్దాంలే ఇప్పటికైతే ఇలా వేసవికాలంలో అంతా వదిలేసేలా అని అయితే అన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏంది మొత్తం విశాలంగా ఉంది అంటున్నారనమాట. ఇంతకు ముందు బాగా రెడ్గా బ్రైట్గా ఉన్నప్పుడు మొక్కలు బాగానే అనిపించింది గార్డెన్ లాగా. అవి ఎప్పుడైతే ఎండలకి కొంచెం అలా కలర్ తగ్గిపోయి వాడిపోతున్నాయో ఇంకా అప్పటి నుంచి అంత మంచిగా ఉండట్లేదు అనమాట చూడటానికి. ఇంకవి తీసేసాక ఇప్పుడు కొంచెం బాగుంది. మొత్తం బండేసామంటున్నారండి కానీ అలా అవ్వదనమాట. అంటే ఏవైనా మొక్కలు గట్రా నాటుకుంటాం కదా మొత్తం బండేసినా సరే మా వాళ్ళేమి ఇక్కడ ఆడరనమాట. ఎంతైనా సరే ఇసుకలోనే ఆడతామంటారు. వాళ్ళకి మొదటి నుంచి అదే అలవాటు. అందుకనే అసలు బండ వేయటానికి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. కాకపోతే అటు ఇటు ఇటుక రాయి వేసుకుంటే ఇసుక ఏమైనా రాకుండా అవకాశం ఉంటుంది. మాకు ఇటుక రాయి కూడా కొంచెం దొరకడం కష్టమే. ఎంతైనా సిమెంట్ రాళ్ళు అయితే అవైలబుల్గా ఉంటాయి. మొత్తానికి ఇంటి ముందు అంతా కూడా క్లీన్ అయిపోయిందండి. మా వారికి కాలు బాగాలేదు. లేదంటే మనీ ప్లాంట్ కూడా కొంచెం హైట్గా తాడు కట్టి మంచిగా పడిపోయిన తీగలన్నీ అల్లించుకుందాం అనుకున్నాను. కానీ మా వారు లేరు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? కాలు బాగోలేకపోయినా సరే మళ్ళీ ఆ ముంజికాయలు తేవడానికే వెళ్ళారనమాట. ఏమైనా అంటేనేమో పిల్లలు అడుగుతున్నారు కదా వాళ్ళ సంతోషం కంటేనా అని అంటున్నారు. కాకపోతే ఈసారి చెట్టు ఏమీ ఎక్కకుండా గడకర్ర అంటారు కదండి, కర్రకి కత్తి పెట్టి కోస్తారు అలా అనమాట. ఇంకా మా వారు, మా తమ్ముడు, ఇంకొక తమ్ముడు మొత్తం ముగ్గురు అయితే బైక్ మీద 2 గోతాలు వేసుకొని వెళ్ళారు. కానీ ఒక్క గోతానికే కాయలు తెచ్చారు, ముదిరిపోయినాయి అంట. ఇంకా బయట నేను ఆరెంజ్ కలర్ది ఒకటి రీసెంట్గా డ్రెస్ అయితే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో. ఇంకా అదైతే సైజ్ చేసుకుంటున్నా.
ఈ తేవడం కూడా ముంజికాయలు సాయంత్రం తీసుకొచ్చారు. ఇప్పుడు తిన్నా సరే మళ్ళీ నైట్‌కి పిల్లలు అన్నం తినరు, అరగదనమాట. ఇంక ఇక్కడ మా వారు ఆ చామంతి మొక్కలు కూడా తీసేయొచ్చు కదా అంటున్నారు. చూసుకొని తీద్దాంలే బావ ప్రస్తుతానికి ఉన్నీలనైతే అనేసాను. ఇక్కడే నాన్నమ్మ కిందక ఒక జాకెట్ కుట్టాను కదండీ! ఇంకా అదైతే మా చిన్నమ్మాయి హుక్సులు కాజాలవి వేస్తుంది. నేను అన్నాననమాట, ఇప్పుడు ఈ జాకెట్ కుట్టడం అయ్యింది. వాటికి హుక్సులు కాజాలు వేసేసరికి ఇంకేం రోజులు అవుతుందో చిన్నమ్మ అంటేనే, ఇంకా బుక్స్‌లో అవి తీసుకురా నేను వేస్తానంటే తనే వేస్తుంది. నాన్నమ్మ కూడా ఇంకేడే ఇప్పుడు ఈ చల్లగాలికి అలా పనుకున్నా సరే ఊరికనే నిద్ర వచ్చేసిద్ది. ఇక్కడ ఆరెంజ్ కలర్ 3 పీస్ సెట్ అయితే తీసుకున్నాను. 420 అలా పడిందండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి డ్రెస్ సేమ్ అలాంటిదే. సో నాకు ఆరెంజ్ కలర్ ఒక్కటి కూడా ఏ డ్రెస్ లేదనమాట. అందుకని ఆరెంజ్లో తీసుకున్నాను. ఇంకా మా వారు నైట్ డ్రెస్ తీసుకున్నాను, తర్వాత ఈ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇంతలో తిట్లు మొదలెట్టారనమాట. అసలు ఏమనుకుంటున్నావు, ఏమైనా ఉన్న వాళ్ళమే రోజుకొక డ్రెస్ అట్లా తీసుకొస్తున్నావు, నువ్వు ఇంకో 10 రోజుల వరకు ఏ డ్రెస్ తీసుకోవడానికి వీలు లేదనేసారు. ఇంతలో నైట్ డ్రెస్ రిటర్న్ పెట్టేశాను కదా బావ, ఇంకో డ్రెస్ తీసుకుంటానంటే తీసుకుంటే 2, 3 డ్రెస్సులు ఒకేసారి తీసుకో, లేదంటే వారం 10 రోజుల తర్వాత తీసుకో, అంతేగాని పద్దాకేలుగా రోజుకొకటి 2 రోజులకొకటి వస్తుందంటే నేను ఒప్పుకోను అనేసారు. అలా అని ఒకేసారి 2, 3 డ్రెస్సులు తీసుకున్నా బాధేనండి. మరొక సంవత్సరం 2 సంవత్సరాల వరకు అదే అంటారనమాట. మొన్నే తీసుకున్నాం అని అంటారు. సంవత్సరం తర్వాత అయినా మొన్నే తీసుకున్నామని అంటారనమాట. అందుకని సాయంత్రం చేసి సెంటర్కి అయితే వచ్చామండి. బియ్యం అయిపోయినాయి అనమాట. బియ్యమును గుడ్లు అవి తీసుకువెళ్దామని ఇంకా కొన్ని కిరాణా సరుకులు కూడా తీసుకున్నాను. అందులోని మళ్ళీ మా వారు ఇంజెక్షన్ చేయించుకున్నారనమాట. కాలు కొంచెం బాగాలేదని చెప్పాను కదండి, కొంచెం ఇన్ఫెక్షన్ అది అవ్వకుండా ఇంజెక్షన్ అవి చేయించుకున్నాను. ఈ సరుకులు తీసుకొని వెళ్ళేటప్పుడే మధ్యలో బియ్యం కట్టు కూడా ఒకటి వేసుకొని ఇంటికైతే వచ్చేస్తామండి. ఇంకా రాగానే మా వారు ఎగ్ ఆమ్లెట్లు అయితే వేయమన్నారు. సగము ఇంత హడావిడిగా ఆ ఎగ్స్ అట్ట తీసుకోవడానికి కూడా అదే కారణం అనమాట. నాకు ఇలా ఆమ్లెట్లు వేస్తానంటేనే నేను తీసుకుంటాను అన్నారు. ఇంకా సరే లేవయ్యా చేస్తానులే అని చెప్పి తీసుకున్నారు. ఇక్కడైతే ఉల్లిపాయలు అవి కోసేసి మసాలాలు అసలు ఏమీ వేయలేదండి. పసుపు, కారం, ఉప్పు మాత్రమే వేసాను. ఇంకొక 4 గుడ్లు కొట్టేసి వేసేసి మంచిగా కలిపేసాను. నాకైనా ఒక్కోసారి ఇంట్లో ఏమైనా తినటానికి లేకపోతే అప్పటికప్పుడు బాండీలో ఒక 2 ఎగ్స్ కొట్టేసి వేసి చిన్న ఉప్పు, కారం, పసుపు అట్లా పైన వేసేసి అట్లా పోసుకుంటానండి. బాగుంటాయి అవి కూడా. అండ్ ఉల్లిపాయలు వేస్తే మా వారికి ఇష్టం అనమాట. నాకు అలా ఇష్టము. మనదంతా ఉల్లిపాయకి ఎగెనిస్ట్ కదా అందుకు. అప్పటికి పిల్లలు తినేసి నిద్రపోయారు. అంటే ఉదయం వండిన ఆ వంకాయ కూర అవి ఉన్నాయి కదండి, కూర వేసుకొని వాళ్ళకి పెట్టేసిందనమాట మా చిన్నమ్మ. ఇంకా వచ్చిన తర్వాత ఈ అట్లయితే నేను పోసాను. ఇంక అప్పటికి రేణు ఒక్కతే మెలుకుతూ ఉంది, కానీ అప్పటికి రేణు తినలేదనమాట. ఇంకా తిన్ననేసి నిద్రపోయింది. నాకు, మా పెద్దోదినికి, మా వారికి ముగ్గురికి 3 వేసి తాతయ్యలు కూడా ఒకటి వేస్తేనేమో తాతయ్య ఇప్పుడు తినట్లే అని చెప్పి నాన్నమ్మ వద్దనేసింది. ఇంకా మాకు అలాగా మా ముగ్గురికి తినేసామన్నమాట. ఇంకా ఫస్ట్దే 2 ముక్కలు అయిపోయింది. చెక్కదంతో తీస్తే అస్సలు రావట్లేదు. అందుకని ఇంక అట్ల పుల్లతో అయితే తీసాను. మా వారికి నేను చేసిన ఆమ్లెట్లు అంటే చాలా ఇష్టమండి. మరి ఎందుకో కానీ బాగా తింటారనమాట ఇష్టంగా. ఎప్పుడు కూడా ఎక్కువ ఎగ్స్ కర్రీ చేయమని కూడా అడగరు. ఎక్కువగా ఇలా అట్లు పోయమని అడుగుతారనమాట. సో మంచిగా ఇంకా నేను, మా వారు, మా చిన్నమ్మ ముగ్గురం కూడా ఇంకా భోజనం అయితే చేసేసాము. ఇంకా పనుకునే ముందు మా వారికి దెబ్బ తగిలిందని చెప్పాను కదండి, ఇంకా దానికి ఆయింట్మెంట్ డైలీ ఇదనమాట. ఇప్పుడు డ్యూటీ లాగా డైలీ ఆయింట్మెంట్ రాయాలి. ఇక్కడే కాదు, మళ్ళీ మోకాల కింద కూడా కొంచెం అక్కడ కూడా దోక్కుపోయింది. ఇంజెక్షన్ చేయించుకోమంటేనేమో ఆయింట్మెంట్ మాత్రం ముందే తీసుకొచ్చుకున్నారు. ఆయింట్మెంట్ 3 రోజులు రాశారనమాట. ఇంక ఈరోజు ఇంజెక్షన్ చేసుకొని ట్యాబ్లెట్స్ అవి తెచ్చుకున్నారు. చాలా లోతున కట్ అయిపోయింది చూసారా. అసలు ఎవరికి చెప్పలేదనమాట ఆ రోజు. ఇంకా అలానే మరి ఎలా నడిచారో ఎవరికి కనీసం ఆ డౌట్ కూడా రాలేదు. ఇంజెక్షన్ చేసిన తర్వాత కొంచెం పర్వాలేదు, బెటర్గా ఉందని అయితే అంటున్నారు. కానీ ఇలా కాలు పెట్టుకున్నా సరే పనులు మాత్రం ఇన్నని కాదండి. అయినా సరే ఇంకా చేయికి తప్పదనమాట. నీళ్ళు పెట్టడం కానీ ఇవన్నీ పొలం పనులు చాలా ఉంటాయి. ఇంకా అంతే, ఎన్ని దెబ్బలు తగిలినా సరే కొన్ని పనులు చేయక తప్పదన్నట్టు. ఇంక ఈరోజు నేను నీలపాతికి వెళ్ళడానికి కూడా మెయిన్ కారణం ఇదే అనమాట. కొంచెం తనకి కాలు బాగాలేదులే అని చెప్పి. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీలైతే హైప్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.